ఒరే శివుడా, నీవు యుద్ధం నుంచి తప్పించుకోవాలంటే పార్వతిని నాకు అప్పగించు. నాకు పార్వతిని. తమరు మౌనంగా ఉన్నారే స్వామి? శుక్రాచార్య, నీవు మమ్మల్ని ఆరాధించడం ద్వారా మహామృత్యుంజయ మంత్రసిద్ధిని ప్రాప్తించుకున్నావు. మేమిచ్చిన వరానికి, మా ఉపకారానికి ఇదేనా నీ సమాధానం? దైత్య గురువునైనందువల్ల ఎంతో అసహాయన అయ్యాను మహాదేవ. జాగ్రత్త శుక్రాచార్య, నీవు గనక వెంటనే ఈ దుష్టుడి సాహచర్యం వీడకపోతే నేను నీ సిద్ధులన్నిటినీ కూడా ఇప్పుడే నాశనం చేసేస్తాను. అలా చేయవద్దు మాత, అలా చేయవద్దు. అరే, దైత్యులకు గురు మహాబలి జలంధరుడు నీ చెంతనున్నాడు. ఆయన గజగజ వణికిపోతున్నావెందుకు? గురువు ఈ విధంగా భయభీతుడైపోతూ తన నిర్భయ శిష్యుని ఇలా అవమానించడం సిగ్గుచెట్టు కాదు? కాదు కాదు, కానీ నేను కేవలం మహాదేవ, నేటిదాకా ఇలా ఎన్నడూ జరగలేదు. తమరు ఇచ్చిన వరాన్ని ఉపసంహరించుకోలేదు. మాతా పార్వతి కూడా నా సిద్ధులను నాశనం చేయజాలదు. మహాదేవ, నేను దైత్య గురువును. అందువల్ల జలంధరుడి సాహచర్యం నా అభీష్టమే. అవును గురుదేవా, నా సమీపానికి రాగానే నీ శరీరపు వణుకు తగ్గిపోయింది. నీవిక తేరుకున్నావు. నీవు మాత్రం తక్కువ శక్తిశాలివా జలంధర? ఆక్రమణ చేసి నీ మనోవాంఛనిక సిద్ధించుకో. పార్వతి నా మనసును దోచుకుంది. ఇక ఏమని పొందితేనే నా మనసుకు శాంతి కలిగేది. నీవు జలంధరుడి బుద్ధిని పెడదారి పట్టించి మా క్రోధాన్ని జాగృతం చేశావు శుక్రాచార్య. ఇక నీవు దీని దుష్ఫలితానికి గురికాక తప్పదు. దైత్యగురు, తమకి దుర్గతి ఎలా కలిగింది? దుష్టుల సాహచర్యం వల్ల కలిగే ఫలితాలు కష్టాలే అవుతాయి సముద్రదేవా. నేను ఆ దుష్ట జలంధరుని వెంట ఉన్నాను గనక ఫలితం కూడా నేనే అనుభవించాలి, మరెవరూ అనుభవించరు. మంచిదయింది పరమేశ్వరుడి దయ వల్ల నేను జలంధరుడి నుంచి వేరుపడ్డాను. లేకుంటే శివుని క్రోధం వల్ల నాశనమయ్యేవాణ్ణి. ఓ శివశంకర, తమరి ఈ ఉపకారం నేను ఎప్పటికీ మరవలేను. శుక్రాచార్య, ఇప్పుడు తమరు కుశలమే కదా? ఇక తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళండి. రా సుందరి, నా వద్దకురా. నా రాణివై స్వర్గాన్ని మించిన సుఖాలు అనుభవించు. ఈ బూడిదవాడు నాలాగా నిన్నేం సుఖపెట్టగలడు? నేను నిన్ను సుఖపెడతాను.
రా, నా వద్దకు రా. జాగ్రత్త జలంధర. వీరభద్ర, వీరభద్ర. జయ జయ మహారుద్ర. వీరభద్ర, పార్వతిని కామాంధుడై చూస్తున్న ఈ జలంధరుణ్ణి సంహరించెయ్యి. తమ ఆజ్ఞ. ఓ జటాధారి, నీ వీరభద్రుడు గతేమైందో చూసావా? నీకే గనక సాహసం ఉంటే స్వయంగా వచ్చి నాతో యుద్ధం చెయ్యి. రా దుష్ట జలంధర. తీసుకోని ఖడ్గాన్ని. ఎత్తు నీ ఖడ్గాన్ని. మాత, భక్తవత్సలుడు శివుడు జలంధర్ల యుద్ధం మరింత భయంకరమైపోయింది. ఇక దాని ఫలితం ఏం కానుందో. ఫలితం మన పక్షానే ఉంటుంది నంది. నా స్వామి ఆ దుష్టుణ్ణి శీఘ్రమే సమాప్తం చేసేస్తారు. భక్తవత్సలుడు పరమేశ్వరుడికి. యుద్ధం ఇక సమాప్తమైపోయింది. జలంధరుడు కూడా పారిపోయాడు. ఇక మీరు వెళ్ళండి. మాకు ఏకాంతం కావాలి. తమరి ఆజ్ఞను పాటిస్తాం పరమేశ. స్వామి, ఏమైంది? తమరు వెనక్కు తగ్గారే? దేవి,
మేము నిన్ను తాకబోము. నీవే మా చేయి పట్టుకుని మమ్ము ఏకాంతంలోకి తీసుకెళ్ళు. ఇంతకు ముందెప్పుడు తమరి విధంగా ప్రవర్తించలేదు స్వామి. నేడు తమరికి ఏమైపోయింది? ఏమీ అవలేదే. రా, మమ్మల్ని హృదయానికి హత్తుకో. రా సుందరి, రావేమి సుందరి. ఓం రా సుందరి. సుందరి, మాయావి, దుష్టుడా, జలంధర, ఇక నీ జీవిత ఘడియలన్నీ సమాప్తమైపోతాయి. నీవు ఇక జీవించి ఉండజాలవు. శ్రీహరి, శ్రీహరి, ఇది ఎటువంటి శివలీల ఆరంభమైంది? నారదా, లీలలన్నీ ఇలాగే జరుగుతాయి. ఇక శివలీలలేమో ఎప్పుడు ఎక్కడ ఆరంభమవుతాయో, ఎప్పుడు ఎక్కడ సమాప్తమవుతాయో వాటి గురించి ఏమీ చెప్పలేము కదా. ఎందుకంటే ఆయన లీలలు ఇంకా జరుగుతున్నాయి. గమ్యస్థానాన్ని ఇంకా చేరుకోలేదు. చేరుకున్నప్పుడు మాత్రం సుఖాంతమైన పర్యవసానమే కలుగుతుంది. అందుచేత మనమందరం దానికై వేచి ఉండవలసిందే. శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు. తమరు శీఘ్రమే కైలాస పర్వతానికి విచ్చేయండి. శ్రీహరి, మాత పార్వతి తమని పిలుస్తోంది. ఏదో అనర్థం జరిగినట్టుంది. మేము వెంటనే అక్కడికి వెళుతున్నాం. ఏమిటి పార్వతీదేవి, తమరు నన్ను ఏ కార్యం నిర్వర్తించడానికి పిలిపించారు? శ్రీహరి, దుష్ట జలంధరుడు నన్ను కామాంధుడై చూసి నా సతీత్వపు తేజాన్ని అవమానించాడు. ఇక మీదట ఆ దుష్టుడు అంతమొందక తప్పదు. అదెలా? తమరు నన్ను అడుగుతున్నారా ఎలాగని? ఆ దుష్టుడు ఇతరుల భార్యల పాతివ్రత్య మహిమ తెలుసుకోకుండా వారిని తాను కామాంధుడై చూస్తాడు. ఆ నీచుడికి జీవించి ఉండే అధికారం లేదు. ఆ దుష్ట జలంధరుడు కైలాసంపై ఆక్రమణ చేశాడు. నన్ను కామాంధుడై చూశాడు. పైగా నన్ను సుందరి అన్నాడు. జలంధరుని ఉద్దేశమే అపవిత్రమైనది, చూపులు మలినమైనవి, మనసే పాపిష్టిది. ఇక నేను ఆ జలంధరుని సంహరించగోరుతున్నాను. ఆ రాక్షసుడేమో నా స్వామిపై ప్రహారం చేసి ఆయన శక్తినే ఎదిరించాడు. ఎందుకు? ఏ కారణం చేత? ఏం ఆలోచిస్తున్నారు శ్రీహరి? ఇంకా ఆ అధముడు జీవించి ఉండటం లోకంలో ఉత్పాతం కలిగిస్తుంది. ఓరి శివుడా, ఓరి మాయావి, మమ్మల్నే మోసగించావా? నిన్ను ఇంకా దండించవలసిందే. నేను దైత్యరాజు మహాబలి జలంధరుణ్ణి. నా పుట్టుక యుద్ధం చేయడానికి, ఆ దేవతలను ఓడించడానికి జరిగింది. నా దెబ్బలు కాచుకో. నారాయణ నారాయణ. ఏం రాహు, తల వంచేశావే? సిగ్గుపడుతున్నావా నీ పాపాలకు? సిగ్గే కాదు, దుఃఖం కూడా. అయితే ఇది మంచి లక్షణమే. అహంకారులు, పాపాత్ములు తాము చేసిన పాపాలకు సిగ్గుపడని ఆరంభిస్తే ఈ జగతిలో ఎల్లెడలా శాంతి, ఆనందము వ్యాపిస్తాయి కదా.
సత్కార్యాలదే పైచేయి అవుతుంది. నారదా, నీవెప్పుడూ కూడా జగత్ కళ్యాణం గురించే మాట్లాడుతుంటావెందుకు? అది సర్వశ్రేష్టమైన విషయం గనుక. దీనివల్లనే సృష్టి నిర్మాణం జరిగింది. దీనివల్లనే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది. దీన్ని గురించి తెలిసిన వారికి ఇంకా తెలుసుకోవలసిన విషయం మరి ఏమీ ఉండనే ఉండదు. నీవు ఈ విషయాన్ని తెలుసుకోరాహు. నీకు కూడా అంతా శుభకరమే కాగలదు. నీ సంగతే చెబుతుంటావా? నాది కాస్త వింటావా? నారాయణ నారాయణ, నేడు నీవు కూడా ఏదో చెప్పదలుచుకున్నావా? మంచిది, చాలా మంచిది. ఎప్పుడూ చెప్పినదే వినేవాడివి నేడు చెబుతావా? చెప్పు, త్వరగా చెప్పు. నీవు నన్ను సిగ్గుకు కారణం అడిగావు కదూ? అవునవును, మనకు అహంకారము దుర్భావనలు తెలియరాగానే సిగ్గు కలుగుతుంది. కానీ నీకెలా సిగ్గు కలిగింది? దైత్యరాజు జలంధరుడు మందలించాడా? పేరెత్తకు ఆ దుష్టుడిది. వాడు దైత్యుడు కాడు, దైత్యులకు శత్రువే. వాడు దుష్టుడనే సంగతి నాకు ముందే తెలిసి ఉంటే సహకరించేవాణ్ణే కాను. వాడి సహచర్యం మూలంగానే నాకు సిగ్గు కలిగింది. అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. సిగ్గుపడటం నీ ఇతర రాక్షసులను కూడా మరి అలవాటు చేసుకోమను. అందరికీ అంతా శుభకరమే కాగలదు. ఇక ఇది తెలుసుకో, ఆ శివుని చేతిలో జలంధరునికి సర్వనాశనం తప్పదు. తీసుకో నీ గదా, తీసుకో. దైత్యరాజా జలంధర, జలంధర, మహేశ్వరుడు శివశంకరుడితో యుద్ధం చేసి నీ సర్వ వినాశనాన్ని కొని తెచ్చుకోకు జలంధర. ఇంకా సమయం ఉంది, మించిపోలేదు. పరమేశ్వరుడు ఎంతో దయాళువు. యుద్ధం ఆపివేసి క్షమయాచించు, ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. ఒరే గురు, ఏం గురువు నువ్వు? ఒకసారి ఇటుంటావు, ఒకసారి అటుంటావు. ఇలా పదే పదే పక్షం మారితే నిన్ను గురువని ఎలా అనగలం? ఓరి మూర్ఖుడా, సమయపు పదఘట్టన విను. కాలం ముంచుకొస్తోంది, చూడలేవా? అది నీ వైపుకే సాగుతోంది. సమయం ఉండగానే బాగుపడు, మళ్ళీ అవకాశం దొరకదు. యుద్ధ భూమి నుంచి పారిపోయే అవకాశవాది దైత్య గురు. నేను నీలాగా అవకాశవాదిని కాను. ఎదురుగా బలహీనుడుంటే విర్రవీగుతావు, బలవంతుడుంటే వణుకుతావు. నాకు ఉపదేశాలిచ్చేందుకు అర్హతను నీవిక కోల్పోయావు. మరి నీవు నీ ప్రాణాలనే కోల్పోతావు ఈ యుద్ధంలో. ఎందుకు నా కోపాన్ని చూస్తున్నావు? నా ఈ క్రోధ జ్వాలలు ప్రజ్వలితే ఇక ఏ మంత్రశక్తి నిన్ను కాపాడటం అనేది జరగదు. నా ప్రాణాల చింత మానేసి నీవు నీ ప్రాణాలను కాపాడుకో దైత్యగురు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే శివ, ఓం నమః శివాయ. చూసావా దైత్యగురు, నీ శివుడి త్రిశూలం కూడా నా ప్రభావం వల్ల వ్యర్థమైపోయింది.
నీ బుద్ధి నశించిపోయింది జలంధర. అందుకే నీకు అర్థం కావటం లేదు. ఈ త్రిశూలం నిష్ఫలం కావటం కూడా శివుని లీలయేనని. పరమ జ్ఞానులకే అర్థం కాలేదు శివలీలలేమిటో. నీ వంటి పాపలకేం అర్థమవుతుంది? నిజానికి మృత్యువు నీ నెత్తిన తాండవిస్తోంది. ఇప్పుడిక నీపై విరుచుకుపడుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ విధాత, ఇదేమి వైపరీత్యం? భర్త శివునితో భీషణమైన అంతిమ యుద్ధం చేస్తున్నాడు. అతని భార్య అదే శివుని ఆరాధనలో లీనమైంది. ఇప్పుడు ఆ అజ్ఞాని ఇక్కడికొచ్చి చూడగలిగితే అతడికి ఈ సంగతి తెలిసి వస్తుంది. ఆ శివుని త్రిశూలం అతడికి తగిలి కూడా నిష్ఫలం ఎందుకయిందో. ఇంకో విషయమూ తెలుస్తుంది. అతడి భార్య వృంద యొక్క శివభక్తి పాతివ్రత్యం వల్లనే శివుడు అతడిపై పూర్తిగా విజృంభించలేదు. వృంద, వృంద, నమః శివాయ. గురువర్య, ప్రణామం గురువర్య. వృంద, నేను నిన్ను నిత్య సుమంగళివి దీర్ఘాయువు కమ్మని ఆశీర్వదించదలిచాను. కానీ నాకు ఆశీర్వాదాన్ని ఇస్తూ మధ్యలో ఆగిపోయారే గురువర్య. వృంద, నీ భర్త జలంధరుని బుద్ధి పెడదారి పట్టిపోయింది. అతడు నీది తనది మంచి చెడ్డలు యోచించకుండా శివునితో యుద్ధం చేసి సర్వనాశనం కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను గురువర్య. వృంద, నీ యొక్క భక్తి, ప్రార్థన, పాతివ్రత్యం అండతో జలంధరుడి పాపాల పరిధి మరింత పెరిగింది. అందుచేత నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి. వద్దు గురువర్య, నా ప్రయత్నాలు వ్యర్థం కానీయకండి. జలంధరుని దౌర్జన్యం, నీచత్వం, దుర్మార్గాల వల్ల నీ ప్రయత్నాల, ప్రార్థనల శక్తి క్షీణించిపోయింది. వృంద, దీనివల్ల నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. నీవు నీ పాతివ్రత్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకో. నారాయణ నారాయణ నారాయణ. నారద, నీవిప్పుడు ఎక్కడున్నావా? పరమపిత, నేనెక్కడుండాలంటారు? ఓయ్, బ్రహ్మలీలలను, ప్రభులీలలను, శివుని లీలలను గురించి ప్రచారం చేస్తావు. ఇక తీరా ఆ శివలీలలన్నీ కూడా చరమస్థాయి చేరుకున్నప్పుడు నీవు కూడా అక్కడే ఉండవలసింది. ఆ లీలలన్నీ చూసి మరీ వస్తున్నాను పరమపిత. నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే తమ నుంచి తెలుసుకుందామనే. ఆ శివ జలంధరుల యుద్ధానికి పర్యవసానమేమిటా అని. నారద, నీవనేక మార్లు ఇదే తప్పు చేశావు. తప్ప? ఏం తప్పు పరమపిత? అదే, జ్ఞానివై ఉండి కూడా అజ్ఞానిలాగా మాట్లాడతావు, ఆలోచిస్తావు. అలా నేనేమన్నాను పరమపిత? ప్రశ్న నన్నడుగుతావే, నీకే తెలియాలి. నీ మనసునే అడుగు. సింహం గనక లేడితో తలపడితే వాటిలో ఓడిపోయేదివరు. పర్వతాన్ని మేకపోతూ ఢీకొంటే అందుకు పర్యవసానమేమవుతుంది? అంటే పరమేశ్వరునిదే విజయమన్నమాట. నారదా, నీ ఆలోచన, నీ ప్రశ్న రెండూ నిరాధారమైనవి. ఆ శివశంకరుని సమక్షంలో ఒక రాక్షసుడు ఎంతకాలం నిలవగలడు? ఇంత సమయం పడుతోందంటే అందుకు మూల కారణం లేకపోలేదు. అది వృంద పాతివ్రత్యమే.
ఇక నారద, నిజం చెప్పాలంటే ఈ యుద్ధం శివుడు జలంధరుడిది కాదు. అదసలు వృంద యొక్క పాతివ్రత్యానికి, ఆ జలంధరుని అధర్మ ప్రవృత్తికి జరుగుతోంది. ఈ యథార్థంతో మరొక సత్యం కూడా ముడిపడి ఉంది. తన అధర్మ ప్రవృత్తికి శక్తినంతా జలంధరుడు వృంద ద్వారానే పొందగలుగుతున్నాడు. ఈ విషయం నీకేమీ తెలియనిది కాదు నారదా. అధర్మ మార్గాన పయనించే వారికి కలిగేది భ్రమ మాత్రమే. వారికనిపిస్తుంది విజయం కలిగిందని, కానీ వారికి విజయం ప్రాప్తించదు. నేటిదాకా కాదు కదా, భవిష్యత్తులోనూ కలగబోదు. ఎందుకంటే విధాత తన సృష్టి ప్రారంభించినప్పుడే ప్రకృతి నియమాలను అనుసరించి అధర్మానికి విరుద్ధంగా తీర్పునిస్తూ దానికి ఏనాటికైనా పరాజయమే కలిగేట్టుగా రాసిపెట్టి తిరుగులేనట్టి నిర్ణయం చేశారు. మాత, నాకు సమాధానం లభించింది. పరమపిత, నా ప్రశ్నకు సమాధానం లభించింది. నారాయణ నారాయణ. ఏమైంది మహారాణి? ఏమైంది? నాకొక పెద్ద పీడ కలవచ్చింది. నా స్వామి యుద్ధం నుంచి తిరిగి వచ్చారు. లేదు మహారాణి, ఎవరూ తిరిగి రాలేదు. మహారాణి, మహారాణి, మహారాణి. సేనాపతి, సేనాపతి ఏమైంది? పరిస్థితి మనకు ప్రతికూలమైంది మహారాణి. అసురసేన శివగణాల వల్ల సమాప్తమైపోయింది. నా స్వామి ఆయన గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియదా? ఆయన నీకు శివశంకరునితో పాటుగా యుద్ధం చేస్తూ కనపడలేదా? కనపడ్డారు, కానీ యుద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. బహుశా ఆ శివుడు తన మాయతో అప్పుడు ఆయనను సంహరించారేమో. నా పాతివ్రత్యం పవిత్రంగా ఉంటే ఎవ్వరూ కూడా ఎప్పుడు నా స్వామి జోలికి రానేనా రాలేరు, ఏం చేయలేరు. మహాశక్తి సమన్వితుడైన పరమేశునితో ఎడతెగక యుద్ధం చేస్తున్న జలంధరుడు అలసిపోయి బలహీనుడైపోతున్నప్పుడు అతడికి చింత కలగటం కూడా స్వాభావికమే అయ్యింది. మరొక వంక శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి చేసిన అపూర్వమైన ఉద్దేశపూర్వకమైన ప్రస్తావన విని దీర్ఘాలోచనలో పడి కిం కర్తవ్య విమూఢుడైపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆయనకు కలిగిన ధర్మ సంకటమేమిటని అడిగింది. స్వామి, తమరేదో చింతాగ్రస్తులైనట్టున్నారే? దేవి పార్వతి నన్ను ధర్మ సంకటంలో పెట్టేసింది దేవి. ఏం ధర్మ సంకటం స్వామి? ఏం చెప్పను, దాన్ని ఎలా చెప్పను? ఈ విషయంలో మౌనం వహించడమే ఉత్తమమేమో. సమయం వచ్చినప్పుడు
నీకన్నీ తెలుస్తాయిలే దేవి. సమయం ఇప్పుడు మాత్రం రాలేదంటారా? తమరు తెలియ చెప్పండి, ఆ ధర్మ సంకటం ఏమిటో. మొండితనం కూడదు దేవి. మొండితనం కాదు, కేవలం అడుగుతున్నా స్వామి. అది చెయ్యవద్దు. అడిగేందుకు అధికారం నాకుంది. భర్త ధర్మ సంకటంలో పడితే భార్యకు తెలియకూడదా? అది భార్యకే ధర్మ సంకటం కాదా? నేను నీకు కేవలం చెప్పగలిగినది ఇంతే దేవి. ఈ ధర్మ సంకటమంతా కూడా జలంధరుడు అతడి భార్య వృంద గురించే. స్వామి, ఓం హరి హరాయ నమః. ఆయన మీకు ఎక్కడా కనపడలేదా? లేదు మహారాణి, మన సైనికులను అడుగుదామని వారిని వెతకబోయాము. కానీ ఒక్క అసుర సైనికుడు మాకు కనబడలేదు. మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన మాకు ఎక్కడా కనపడలేదు మహారాణి. మహారాణి, మీరు ఎక్కడెక్కడ వెతకమన్నారో అక్కడల్లా మేము మహాబలిని వెతికాం, కానీ ఆయన అక్కడ లేరు. ఎక్కడా లేరా? ఆయన సమాచారమే దొరకలేదా? దొరికింది, కానీ తమరి సమక్షంలో చెప్పదగినది కాదు. సునందా, మేమడిగిన దానికి వాళ్ళు చెప్పిన విషయం తమరు వినదగినది కాదు మహారాణి గారు. సునందా, చెప్పరానిది వినరానిది అయినా నీవు విన్నది ఏదైనప్పటికీ అదే చెప్పు, నేను వింటాను. మేము విన్నదేమంటే ఆ శివశంకరుడి చేతిలో మహాబలి వధ జరిగిందిట. కాదు కాదు, అలా జరిగి ఉండదు. నేను బ్రతికుండగా అలా జరగడానికి వీల్లేదు. మహారాణి, మహారాణి, నగరపు ఉద్యానంలో ఒక మహా తెలివైన తపస్వి వచ్చాడు. ఆయన త్రికాల జ్ఞానం కలవాడు. ఆయన వద్ద అపూర్వ సిద్ధులున్నాయట. మృత శరీరంలో ప్రాణం కూడా పోయగలరట. ఇక మన మహారాజు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో అదంతా చెప్పగలరట. నీవు నన్ను వెనువెంటగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు. అలాగే పదండి. ఓం హరి హరాయ నమః. 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 ప్రశ్న అడిగినందుకు క్షమించండి మహాయోగి వర్య. నేను విన్నది తమరు త్రికాలదర్శులట. తమరు మృత శరీరాలకు ప్రాణం కూడా పోస్తారట. నీకొచ్చిన కష్టం ఏమిటి మహారాణి? నేను నా పతిదేవుని గురించి తెలుసుకోకోరుతున్నాను. మహాబలి జలంధరుని విషయమా? అవును యోగివర్య. అమంగళం కనపడుతోంది. అమంగళమా? అంటే అంటే మహాబలి జలంధరుడిక జీవించలేరు. వద్దు యోగివర్య, అలా అనకండి. ఆయన పట్ల నా భక్తి శ్రద్ధలే ఆయనను కాపాడుతున్నాయి. నీ భక్తి యొక్క ప్రభావం మాకు తెలియనిది కాదు వృందా. మృత జలంధరుని ముఖారవిందంపై పూర్వంలాగే తేజస్సు ఇప్పటికీ కనబడుతోంది. అయితే యోగివర్య, నన్ను నా భర్త వద్దకు పంపించండి. మేముండగా నీకంత కష్టమెందుకు వృందా? నీ భర్త మృత జలంధరుని శరీరాన్ని మేమిక్కడికే తెప్పిస్తాం. ఓ స్వామి, 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 తమకేమైపోయింది స్వామి? ఇదంతా ఎలా జరిగింది స్వామి? నేనుండగా ఇలా జరగడానికి వీల్లేదు స్వామి. మీకు ఏమీ జరగడానికి వీల్లేదు స్వామి.
లేవండి స్వామి, లేవండి స్వామి, లేవండి. బృందా, విలపించవలసిన అవసరం ఏమీ లేదు. చనిపోయిన నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాము. ఓం స్వామి, 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 స్వామి. మాత, నారదుడి ప్రణామం స్వీకరించండి. ఇదేమిటి, ఒంటరిగా ఉన్నారే, ఉదాసీనులై? మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళారు? నారద, నీవు నన్ను ప్రశ్నలు అడిగినంత సులభంగా మాత్రం నేను నీవు అడిగిన ప్రశ్నలకి ఎప్పుడూ సమాధానం చెప్పలేను సుమా. ప్రశ్నలు అడగటం నా ఉద్దేశం కాదు. మహావిష్ణువును కానక సందిగ్ధంలో పడ్డాను. నా పరిస్థితి అదే. ఆయన ఏదో ధర్మ సంకటం గురించి చెప్తూ అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. స్పష్టంగా ఆయన నాకేమీ చెప్పనే లేదు. కేవలం ఇంతే చెప్పారు. ఈ ధర్మ సంకట విషయం జలంధరుడు వృందా గురించేనని. నారాయణ నారాయణ, అందువల్లే ఉదాసీనులయ్యారా? సహజమే కదా. పరిస్థితి గ్రహించున్నారదా? గ్రహించాను మాత, అంతా గ్రహించాను. స్థితిని, ఆ పరిస్థితిని కూడా. ఏం గ్రహించావు? అదే ఈ ధర్మ సంకటంతో సంబంధం. ఎంతగా తమ సోదరుడు జలంధరునికి మహారాణి వృందకు ఉందో అంతటి సంబంధం ఆ పరమేశ్వరునికి పార్వతీమాతకు ఉంది. నారద, సంబంధాలు కలపడం విడదీయడం బాగానే చేస్తావు. కానీ ఇందులో శివపార్వతుల సంగతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటారా మాత? మనమందరం ఆ పరమేశ్వరుని చేతిలో కీలుబొమ్మలమే కదా. పరమేశ్వరుడు మనల్ని ఎలా ఆడిస్తే మనం అలా ఆడాల్సిందే. నారాయణ నారాయణ. కానీ తమరేమీ చింతించకండి. ఆ శ్రీ మహావిష్ణువు శీఘ్రమే తమ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. శ్రీ మహావిష్ణువు మాయావి జలంధరుని మృత శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వృందకు జలంధరుడు జీవించే ఉన్నాడన్న నమ్మకాన్ని కలిగించాడు. ఇక తక్కిన కార్యాన్ని ముగించటానికి శ్రీ మహావిష్ణువు చూపిన లీలల ఫలితంగా జలంధరుడికి మరణం ఆసన్నమవటం నిశ్చితమైపోయింది. ఈ లీలల ప్రభావం వల్ల వృంద మనస్సులో అశాంతి, బాధ కలగనారంభించాయి. ఆమెను ఊరడించడానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: నీ మనసులోని బాధ ఉపశమించేందుకు నీకొక వరమిస్తున్నాను. లక్ష్మీదేవికి ప్రతీక అయిన తులసిలో నీవు శాశ్వతంగా నెలకొని ఉండి పూజలను అందుకుంటావు. సుమంగళులైన స్త్రీలు నిన్ను పూజించడంతో సుమంగళీ గౌరవాన్ని పొందుతారు. అయినా కూడా ఇప్పుడు నేను జీవించి ఉండడంలో అర్థమేమీ లేదు. నేను వెళ్తున్నాను. ఓం నమః శివాయ. వృందాదేవి పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తనంతట తానే దేహాన్ని త్యజించి మోక్షాన్ని పొందింది. ఈ సంఘటన కూడా శివలీలలోని ఒక అంశమే. ఇలాంటి శివలీలల ఆద్యంతాలను, రహస్యాన్ని నేటిదాకా కూడా ఎవ్వరూ అవగతం చేసుకోలేదు. ఆ లీలామాతృని యొక్క లీలలకు వశీభూతుడైన జలంధరుడింకా యుద్ధం చేస్తున్నాడు. పార్వతిని పొందడమే నా యొక్క ఏకైక లక్ష్యం. ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు మహాదేవా.
నేను నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను. జలంధరా, మాయావి జలంధరా, మహాబలి జలంధరా, దైత్యరాజు జలంధరా, శక్తిశాలి జలంధరా, దైత్య సామ్రాట్టు జలంధరా, అసురాధిపతి జలంధరా, దుష్ట జలంధరా, ఓరి అహంకారి జలంధరా, విను, నీ మృత్యు సమయం ఆసన్నమైంది. నీ పాపం ఇంకా పండింది సుమా. నీ అంత్యదశ సమీపించింది. ఓ ప్రభు, తమరే కదా జలంధరుని ఉత్పన్నం చేసి అతన్ని అసురులకు అధిపతిని చేశారు. నాకు ఆ వృందకు కూడా ఆపదలు తెచ్చిపెట్టారు. శ్రీ మహావిష్ణువేమో విపత్తులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇట్టి శివలీలలో ఉద్దేశం ఏమిటి ప్రభు? మాతా పార్వతి, శివలీలలు అకారణంగా జరగవు. నాకనిపిస్తోంది నారద లీల యొక్క ఉద్దేశం కూడా అకారణంగా జరగదని. నారాయణ నారాయణ, నేను పరమేశ్వరునికి దాసుణ్ణి మాత. నేనేం చేసినా పరమేశ్వరుని ఆదేశం బట్టే చేస్తాను. ఆ పరమేశ్వరునికి లీలలు చూపడం అవసరం, ఎందుకంటే అది ఆయన స్వభావం. మరి దేవేశ్వరుడు తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలడు మాత? ఏం పరమేశ? నారద, ఈ లోకంలో సత్యానికి
అసత్యానికి సంఘర్షణ జరగడమే ధర్మం. ఈ లీలలను చూపడానికి కారణం ఇదే సుమా. సామాన్య ప్రజలు ఈ సత్యాన్ని స్వీకరించాలి. ఆ జలంధరుడు ఎలాగైతే మహాశక్తిమంతుడైనప్పటికీ కూడా అహంకారంతో పరస్త్రీని కామాంధుడై వీక్షించి మృత్యువు పాలయ్యాడో, అదేవిధంగా ఎవరి పట్లైనా జరగవచ్చు. అందుచేత అందరూ జాగ్రత్త పడాలి. సామాన్య ప్రజలను హెచ్చరించి సురక్షితంగా కాపాడడానికి లీలలు అవసరం.